4వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. హరిషడ్వర్గములను వదులుచితే చిత్తశుద్ధి ఎగును. శుద్ధ బుద్ధితో భగవంతుని యందు స్థిరనిష్ట సాధింపనగును. యోగక్షేమములు ఎచటికో పలాయనమగును. నీవే తప్ప నిరస్తప వెరుక అను అనన్య భావముతో నుండు మహనీయుల పరమేశ్వరుని పదవి అధిష్ఠించుదురు. వారి లోక వ్యవహారములను జ్ఞాన తపస్సుచే పావనములగును, లేక జ్ఞానాగ్నిలో దగ్ధమగును. అట్టివారు కర్మరహితులే. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, మనుజుల యందును నా మార్గమునే ఎల్లప్పుడూ అన్ని ఎడల అనుసరింతురు. ఏలనగా నన్నెవరన్నూ ఏ ఏ విధముగా ఆశ్రయించినా వారినట్లే అనుగ్రహింతును. శ్రీకృష్ణ భగవానుడు గీతయందును తానొక భగవద్విభూతి లేక అవతారమూర్తిగా కాక పరమాత్మ లేక పురుషోత్తముడనే మాట్లాడుచున్నాడు. భగవంతుని అనేకుల ప్రకారము అనేక ఫలములను అపేక్షించి భజింతురు. భగవంతుడు అందరికీ ప్రసన్నుడై వారి వారి కోరికలను నెరవేర్చును. కనుకనే అన్ని తరహాల వారు కూడా భగవంతుని ఆరాధించుటకు అధికారము, అవకాశము, ఆవశ్యకత కలిగి ఉన్నారు. ఏ నామముతో ఏ రూపంలో భజించినను సరే, నామరూపములు లేని నిర్గుణ నిరాకార తత్వమును భజించినను సరే, ఇహపరలోక సుఖములకై అర్చించినను సరే, లోక పునరావృత్తి రహిత మోక్ష పదవికై ఆరాధించినను సరే, అందరినీ అన్ని విధముల వారి వారి అభిష్టములను నొనగూర్చును. భగవత్వత్వం ఎప్పుడు విశాలమైనదో, భగవంతుడెంత దయామయుడో, అతడెట్లు తన బిడ్డలనందు తన పాదపద్మములను ఆశ్రయించుట అవకాశం ఇచ్చి ఉన్నాడో తెల్లమగుచున్నది. వివిధ మతముల యందు గాని, ఒకే మతముందు గాని, వివిధ శాఖలందు గాని ఎట్టి వైషమ్యములను సంకుచితాభిప్రాయములకును అవకాశము లేదని స్పష్టము. కాంక్షతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ మర్త్యలోకమునందు కర్మఫలములను ఆపేక్షించుచు ఇతర దేవతలను ఆరాధించు వారికి కూడా శీఘ్రమునే ఫలప్రాప్తి కలుగును. పై శ్లోకమందు ఈశ్వర ఆరాధన వలన సర్వాభిష్టములను సిద్ధించునని చెప్పబడినది. ఈ శ్లోకమందు సర్వేశ్వరుని కాక ఆయన అనుచరులను అధికార వర్గములను అగుచున్న దేవతలను ఆరాధించుటచే కూడా ఇహలోక బంధములను ఫలితములను శీఘ్రమునే లభించునని చెప్పబడినది. భగవంతుడు చిన్న దేవతల ఆరాధనలను కూడా నిషేధించుటలేదు. ఇంతేగాక ప్రాపంచిక సుఖములను భగవత ఆరాధన వలన స్వల్పకాలములోనే లభించునని తెలము చేయుచున్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. నరులు యందు స్వాభావికముగా నుండు ప్రకృతి గుణములను, వాటి వలన పుట్టు కర్మలు, వీని భేదమును అనుసరించి మానవులను 4 వర్ణములుగా నేనే సృష్టించితిని. ఆ వర్ణ విభాగములకు నేనే కర్తను. అయినను నాశనరహితులకు నేనే కర్తనే అయినా అనగా చేసినను చేయనివాడనే. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. కర్మలను నన్నంటవు ఏలనియా, నాకు వాటి ఫలంబులను ఆపేక్ష లేదు. ఇట్లు నన్నెవరు ఎరుగుడురో వారు కర్మలచే బంధింపబడడు. ఇచ్చట ఎరుగుట అనగా అవతార పురుషుల కర్మతత్వములను మనసాగ్రహించి కర్మనాచరించుట. వారి ఉదాహరణలను అవలంబించి కర్తృత్వ భోక్తృత్వాభిమానముల రహితముగా కర్మలాచరించుట వలన అవి బంధహేతువులు కానేరవు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః
కురు కర్తైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. ఇట్లు కర్మతత్వము నెరిగి అనాది కాలముగా ముముక్షువులను అందరూ లోక వ్యవహారమును ఆచరించుచుండిరి. అట్లే నీవును నీ పూర్వులు వారి పూర్వులు ఆచరించినట్లే నీ కర్తవ్యములను నిర్వహింపుము. సూర్యచంద్ర వంశపు రాజర్షులందరూ బాల్యమందు బ్రహ్మచర్య వ్రతమును అవలంబించి గురు సృష్టూషాపరులై వేదశాస్త్రములను అభ్యసించి యవనము యందు గృహస్థులై లోకసేవ చేసి వార్ధక్యమందు వానప్రస్థులై తుదకు యోగ మార్గమున దేహత్యాగము చేసినవారు. మహోజనో ఏన గతస్థ పంథాః అను నార్యోక్తిని అనుసరించి పెద్దల మార్గమును ఆశ్రయించి కృతకృత్యుడవు కమ్మని భగవానుడు అర్జునుడికి ప్రబోధించుచున్నాడు. కిం కర్మ కిమర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. విఘ్నులు కూడా కర్మ అనగానేమి అకర్మ అనగానేమి అను విషయమును భ్రమచెందుదురు. నీకిప్పుడు ఆ కర్మాకర్మములను తత్వమును వివరింతును. దాని నెరిగి నీ వసుభమును నుండి విముక్తుడు అయ్యదవు. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మను గూర్చియు అకర్మను గూర్చియు వికర్మను గూర్చియు చక్కగా నిరుగవలెను. కర్మగతి దురూహమైనది. కర్మయన సకార కర్మ సకామ కర్మయనియు వికర్మయన నిషిద్ధ కర్మయనియు సాధారణముగా వ్యాఖ్యానింతురు. కర్మయన విధి విహిత కర్మయని కొందరి మతము. ఇక అకర్మయనయ ఏ పనియు చేయకుండా నిర్యాపపారముగా నుండుట అని ఒక మతము. కర్తృత్వ భోక్తృతాభిమానరహిత నిష్క్రామ కర్మలయని వేరొక మతము. మొదటి అకర్మ దాంభిక కర్మ. దీనిని కుకర్మయని కూడా అనవచ్చును. వికర్మ కుకర్మలను రెండు పాపకర్మలే, సంసార బంధ హేతువులే. విద్యుత్కర్మ చిత్తశుద్ధి ద్వారా మోక్షప్రాప్తి హేతువు. సకామ కర్మ బంధహేతువే. ఇక రెండవ అకర్మ అనగా నిష్కామ కర్మ, అవతార పురుషుల కర్మ ఇట్టివే. ఇవియే నైష్కర్మ్య సిద్ధి నొసగును. ఆ కర్మయే భగవానుడు వివరించుచున్నాడు. కర్మణ్యకర్మయః పశ్యేద్ అకర్మణి చ కర్మయః సముద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్యకర్మకృతు. కర్మయందును అకర్మయును అకర్మయందు కర్మను ఎవడు గాంచుకొనివాడు మనుజులలో బుద్ధిమంతుడు. అతడే మహాయోగి. అతడు సర్వకర్మలను ఆచరించువాడే.